హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. అండ్ మనం అసట్ క్లాసెస్ కొంచెం డిలే అయ్యాయి, కానీ ఈరోజు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, కమింగ్ టు ద ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది ఎలక్ట్రో కెమిస్ట్రీ. నేను అలా ఎలక్ట్రో కెమిస్ట్రీ ఏ పార్ట్ నుంచి ఏ బిట్స్ వస్తున్నాయి, ఆ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా మీకు టాపిక్స్ అనేవి ఏవి అయితే బిట్స్ వస్తున్నాయి మీకు దానివల్ల యూజ్ అవుతుంటాయి. సో ఏ టాపిక్లోని ఎక్కువగా బిట్స్ వస్తున్నాయని ఐడెంటిఫై చేసి ఆ టాపిక్ అనేది క్లియర్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను కొంచెం లైట్గా అలాగా కొంచెం రివిజన్ చేస్తూ ఆ టాపిక్స్ గురించి మినిమం ఇంట్రడక్షన్ చెప్తూ ఏవైతే ప్రీవియస్ బిట్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీ మ్యాక్సిమం 1 or 2 daysలో అయిపోయించడానికి ట్రై చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఎలక్ట్రోకెమిస్ట్రీ అనగానే మనకు తెలుసు, అందులో మ్యాక్సిమం మనం ఏ టాపిక్స్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. Electrochemistry is the branches of sciences which deals with the relation between the electrical energy and chemical energy and interconnects to each and other. కాబట్టి అందులో ఉన్న టాపిక్స్, అందులో ఎలా బిట్స్ వస్తున్నాయి, ఆ బిట్స్ ఎలా చేయాలని చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ డెఫినేషన్, తర్వాత మనం కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎలా కన్వర్ట్ అవుతుందని రెండు సెల్స్ ద్వారా చెప్తాం కదండి. గాల్వానిక్ సెల్ అండ్ వోల్టాయిక్ సెల్. ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కడ రిడక్షన్ జరుగుతుంది. ఓకే, అది మనం ఆల్రెడీ తెలుసు కదా. అది డానియల్ సెల్ జింక్కి ఎలక్ట్రోడ్కి, మరి కాపర్ ఎలక్ట్రోడ్కి చెప్తాం కదండి. కాపర్ డిప్డ్ ఇన్ ఏ CuSO4 సొల్యూషన్ అండ్ జింక్ డిప్డ్ ఇన్ ఏ ZnSO4. దట్ ఈస్ ద డానియల్ సెల్ ఆర్ గాల్వానిక్ సెల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అని అంటాం కదా. సో ఆ ఎనర్జీ అనేది ఎలా డిఫరెంట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. మనకి ఏమంటాం, ఈఎంఎఫ్ వాల్యూలు కట్టినప్పుడు కూడా మనకి ఎలక్ట్రో పొటెన్షియల్ మీద ఎక్కువగా అవగాహన ఉండాలి. ఒక సిరీస్ ఆఫ్ ఈఎంఎఫ్ సిరీస్ కూడా మనకు ఐడియా ఉండాలి. ఆ ఈఎంఎఫ్ సిరీస్ ఐడియా ఉంటే ఎలక్ట్రో రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఫస్ట్లో ఉంటాయి. తర్వాత కిందకు వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం రిడ్యూసింగ్ పవర్, ఆక్సిడైజింగ్ పవర్ చెప్పొచ్చు. దాన్ని బట్టి స్టాండర్డ్ ఎలక్ట్రో పొటెన్షియల్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇందులో బిట్ వస్తాయని చెప్పడానికి చిన్న లైట్ ఇంట్రడక్షన్ పార్ట్స్ చిన్న పీపీటీగా తయారు చేశాను. మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ షాట్ చేసి మీరు రివిజన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏమైందంటే తక్కువ టైంలో మనం బిట్స్ చేస్తూ ఉండాలి. టాపిక్స్ తర్వాత కాన్సెప్ట్ తర్వాత నేర్చుకుందాం. నేను బిట్స్ చేస్తున్నప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు కాబట్టి ఆ యూనిట్ దగ్గర ఆ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే ఇనఫ్ అనమాట. ఓకే, బిట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి, బిట్స్ వచ్చే ఏరియాస్ చదువుకుందాం సార్. అదేవిధంగా ఈఎంఎఫ్ సెల్స్ యొక్క డెఫినేషన్ అండ్ వాటి యొక్క ఫార్ములాస్ ఇంపార్టెంట్ సార్. మనకి ప్రాబ్లం ఎక్కువగా అడుగుతున్నాడు. సో మనకి ఈ ఏపీ పీజీ సెట్ 13 యూనివర్సిటీ కలిపిస్తున్నాడు కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ మీద కూడా మనకి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీ కానీ, జనరల్గా ఇండివిజువల్గా జరిగినప్పుడు ఎస్వి యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, కొంచెం మన రాష్ట్రం దాటి యూనివర్సిటీలు ఏమైతాయి అంటే ఫిజికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఓకే, మనకి ఇప్పుడు ఈ పేపర్ అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఫిజికల్ మీద కూడా కొంచెం అవగాహన పెంచుకుంటే బెటర్. ఓకే, అక్కడ ఈఎంఎఫ్ సెల్ రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్కి యానోడ్కి మధ్య నెగిటివ్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఈ సెల్ పాజిటివ్ ఉంటేనే అక్కడ మొత్తం టోటల్ సెల్ వాల్యూ అనేది పాజిటివ్ ఉంటేనే మనకి రియాక్షన్ అనేది ఫీజిబుల్ అవుతుంది. నెగిటివ్ ఉంటే నాట్ పాసిబుల్ అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మనకు తర్వాత బిట్ దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్, ఈ ఫార్ములా అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఈక్వేషన్స్. డైరెక్ట్గా ఈక్వేషన్స్ కూడా ఇచ్చాడు చాలాసార్లు. సో ఈక్వేషన్ మీద ఐడియా ఉండాలి. E0 minus 0.591 by n మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్. తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్. ఓకే, అప్లికేషన్స్ కూడా మీకు మెన్షన్ చేశాను చూడండి. అప్లికేషన్స్ అనేవి 4 ఆప్షన్లు వచ్చి విచ్ ఆఫ్ ది నాట్ నన్నెస్ట్ ఈక్వేషన్ అప్లికేషన్ అనవచ్చు, నాట్ యూస్ఫుల్ ఫర్ ద నన్నెస్ట్ ఈక్వేషన్ అనవచ్చు. సో మనకి అప్లికేషన్ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఈ అప్లికేషన్స్ మీద మనకి చూసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఓకే, అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇదేం చేయొచ్చు సార్, కాలిక్యులేషన్ ఆఫ్ సెల్ పొటెన్షియల్ చేయొచ్చు, అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, అండ్ టు ఫైండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ one ionic spectrum in one ionic species in a cell of the concentration of the other species in a known species. ఓకే, వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ కూడా చెప్పవచ్చు అనమాట, ప్రోడక్ట్స్ కానీ లేకపోతే రియాక్టెంట్స్ కానీ. ఇంకా టు ఫైండ్ అవుట్ ద
పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో. ఓకే, ఈ 4 పాయింట్స్ కూడా మనకి బిట్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి విచ్ ఆఫ్ ద నాట్ ఏ అప్లికేషన్ ఆఫ్ నెన్నెస్ట్ ఈక్వేషన్ అని అనవచ్చు. సో ఈ 4 అప్లికేషన్స్ మీద మనకి చిన్న అవగాహన ఉంటే మేబీ మైట్ బి ఛాన్స్ అనమాట, ఒకవేళ అడిగితే మనం పెట్టేటట్టు ఉండాలి. నెక్స్ట్ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఎంథాల్పీ, గిబ్స్ ఎనర్జీ, ఎంట్రోపీ, ఓకే, టెంపరేచర్ కోఎఫిషియంట్, అవన్నీ కూడా ఒక దగ్గర రాశాను. మీకు జస్ట్ ఈ వీడియో చూస్తూ స్క్రీన్ షాట్ చేస్తూ మీరు నెంబర్ ఆఫ్ టైం చూస్తున్నట్టయితే సరిపోతుంది, బై హార్ట్ చేయడం అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఒకదాన్ని ఐడెంటిఫై చేయాలి, విచ్ ఇస్ ద గిబ్స్ ఎనర్జీ ఈక్వేషన్ అనవచ్చు. ఓకే, మైట్ బి ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎంథాల్పీ కానీ డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా జీ ప్లస్ టీడీఎస్ అండ్ ఎంట్రోపీ డెల్టా ఎస్ అండ్ ఈ ఎనర్జీ అండ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎంథాల్పీ ఆఫ్ సెల్ రియాక్షన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెగిటివ్ అయినప్పుడు ఈ పాజిటివ్ అయినప్పుడు అదే మీన్ దో ఈ బై దో టీ అట్ కాన్స్టెంట్ పి అండ్ దో ఈ బై దో టీ నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది, పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది అనేది అది క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు కాబట్టి ఒక దగ్గర మెన్షన్ చేశాను. ఓకే, ఇవి ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క బిట్స్ లో లెవెల్ నుంచి వచ్చిన బిట్స్ అండ్ హై లెవెల్ నుంచి బిట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్. ఇంకా మనకి ఇంకా టాపిక్స్ చూసుకున్నట్లయితే కండక్టెన్స్, రెసిస్టెన్స్, ఫార్ములాస్ మీకు ఇంట్రడక్షన్లో ఇవ్వలేదు. సో అన్నీ చూసుకోకుండా నేను జస్ట్ బిట్స్ డిస్కస్ చేసే ముందు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉన్నాయని చిన్న పీపీటీలో తయారు చేశాను సార్. మీకు ఇంకా చదువుకోవాలంటే కండక్టెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్విలెంట్ కండక్టెన్స్, ఓకే, కొన్ని థియరీస్ ఉన్నాయి కదా, కోల్రాస్ థియరీస్, అరిహీనియస్ థియరీ, వాటి యొక్క పాస్టులేట్స్, కోల్రాస్ థియరీలో ఎలా మనం ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్స్, ఓకే, కొన్ని థియరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈక్వెన్స్, డెబై-హుకెల్ ఈక్వేషన్, నెన్నెస్ట్ ఈక్వేషన్, ఓకే, మనం కాన్సెప్ట్ వైజ్ చెప్పుకుంటే అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు బిట్స్ అనేవి డైరెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే బిట్స్ ఏ రేంజ్లో నుంచి వస్తున్నాయి, ఏ టాపిక్లో వస్తున్నాయని మీకు అవగాహన దొరుకుతుంది. కాబట్టి మొత్తం అంతా లెసన్ చదవకపోయినా బిట్స్ వచ్చే ఏరియాస్ చదువుకున్నాం అనుకోండి మనకి యూస్ఫుల్ అవుతుంది అండి సార్. ఈ తక్కువ టైంలో మొత్తం లెసను, టెక్స్ట్ బుక్లు, రెఫరెన్స్ బుక్లు అన్నీ చదవలేము కాబట్టి బిట్స్ని ఫాలో అయిపోవాలి. బిట్స్ చేస్తూ ఉంటే మనకి ఆ బిట్ వచ్చిన ఏరియా మనకు రాకపోతే మనం టెక్స్ట్ బుక్ వెళ్ళి దాన్ని రెఫర్ చేయొచ్చు. ఓకే, అంతేగాని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివామంటే వీఆర్ షార్ట్ టర్మ్ అనమాట, చాలా షార్ట్ టర్మ్లో ఉన్నాం. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి టెంటివ్గా అక్టోబర్లో ఉండొచ్చు. కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎక్కువ బిట్స్ చేయడానికి చూడాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ బిట్, ఇవి ఇన్ any electrochemical cell the cathode is always, cathode అనేది ఏం చేస్తుంది, a non-metal attached to a battery and the electrode at which some species gain electrons, the electrode at which some species lose electrons. ఓకే, మనం చూసినట్లయితే క్యాథోడ్ అనేది ఖచ్చితంగా క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది సార్, రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అవుతుందంటే దాని అర్థం ఏంటి సార్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకుంటే దట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ద సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చిన్న చిన్న బిట్స్ లో రేంజ్ నుంచి చూసుకున్నట్లయితే ఇస్తే ఇవ్వచ్చు అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ బిట్, ద సైట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్, ఓకే, ఆక్సిడేషన్ ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఆక్సిడేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ద క్యాథోడ్, యానోడ్ అండ్ ఎలక్ట్రోడ్ అండ్ సాల్ట్ బ్రిడ్జ్. సింపుల్గా ఆక్సిడేషన్ ఈజ్ ఎట్ ద యానోడ్, ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి ద మెజర్మెంట్. చూసారా మీరు, ఈ బిట్స్ ఎలాంటి బిట్స్ కూడా మనం పేపర్ మీద పెన్ పెట్టుకుని కూడా చేయవలసిన బిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ద లో రేంజ్, కొంచెం రేంజ్ పెరిగితే అలా పెంచుదాం. చూడండి, ద మెజర్మెంట్, థర్డ్ బిట్, ద మెజర్మెంట్ ఆఫ్ టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అని అన్నాడు సార్. టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ టు లూజ్ ఎలక్ట్రాన్స్, లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏమైతే సార్, ఖచ్చితంగా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద రిడక్షన్ పొటెన్షియల్, లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్. మీరు కళ్ళు మూసుకొని పెట్టచ్చు, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఇస్ ద బి. అండ్ ఇన్ అన్ ఎలక్ట్రోడ్ సెల్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆర్ రెస్పెక్టివ్లీ, ఓకే, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్, and option B, negative electrode and positive electrode, and positive and electrode both and none. సింపుల్గా చేసుకుంటే యానోడ్ అనేది ఏ ఛార్జ్ ఉంటుంది మనకి ఎలక్ట్రోలిక్ సెల్లో, మనకి యానోడ్ ఈజ్ ద పాజిటివ్, కాథోడ్ ఈజ్ ద నెగిటివ్. ఓకే, దట్ ఈస్ ద ఏ ఆప్షన్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రివర్స్ పెట్టేస్తారు, యానోడ్ అనగానే నెగిటివ్ పెట్టేస్తారు, కానీ
కాదు, యానోడ్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ క్యాథోడ్ ఈజ్ ద నెగిటివ్ ఛార్జ్. ఓకే, యానోడ్ దగ్గర అన్నీ కూడా పాజిటివ్ అయాన్స్ వస్తాయి, సో క్యాథోడ్ దగ్గరికి అన్నీ కూడా నెగిటివ్ అయాన్స్ వస్తాయి. ఇక్కడ సప్లై అయినప్పుడు మనం అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఫర్ ద 4th క్వశ్చన్. కమింగ్ టు ద 5th క్వశ్చన్, ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్స్ ద, ఓకే, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్నాడు, ఆక్సిడేషన్ అనలేదు, రిడక్షన్ అనలేదు. సో టెండెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ టు గెయిన్ ఆర్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ టెండెన్సీ ఆఫ్ ద సెల్ రియాక్షన్ టు అక్కర్. ఫస్ట్ ఆప్షన్లోనే మీకు చెప్పాలి, ఎలక్ట్రో పొటెన్షియల్ అనేది దేనికోసం సార్? టు ఫైండ్ అవుట్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లూజ్ అవుతుందా, గెయిన్ అవుతుందా, ఆక్సిడేషన్ అవుతుందా, రిడక్షన్ అవుతుందా అని చెప్పడానికి. ఓకే, మిగతా ఆప్షన్స్ అన్ని డిఫరెన్స్ ఆఫ్ అయనోజిక్ పొటెన్షియల్, కరెంట్ క్యారీడ్ బై ద ఎలక్ట్రోడ్, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ఎలక్ట్రో పొటెన్షియల్ ఓన్లీ ఫర్ ద గెయిన్ అండ్ లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, దట్ ఈస్ ద ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. Coming to the condition for standard electrode potentials are, ఇక్కడ చూసారా డైరెక్ట్ డెఫినేషన్లో మనం చదువుకోవాలి. బిట్ చేయాలంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అవ్వాలంటే ఏ కండిషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టాపిక్ దగ్గరికి వెళ్ళి ఇందాక ఈక్వేషన్ అప్లికేషన్ చదువుకున్నాం కదా, అలాగే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అవ్వాలంటే ఖచ్చితంగా కండిషన్స్ ఏంటి? యూనిట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్, ఓకే, ఆ కండిషన్ ఉండాలి. ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి. ఒక ఎలక్ట్రోడ్ అనేది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అవ్వాలంటే దానికి స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ 298 కెల్విన్ టెంపరేచర్, అదే 27 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ అయి ఉండాలి. అండ్ బి ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ సి 1 atmosphere ప్రెషర్, ఓకే, టెంపరేచరు అండ్ 1 atmosphere ప్రెషర్ ఉండాలి. సో ఈ 3 ఆప్షన్స్ మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇవ్వచ్చు. కాబట్టి డి ఆల్ ఆర్ ద కరెక్ట్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఫర్ ద 6th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇప్పటి వరకు చెప్పిన బిట్స్ అన్నీ కూడా మనం ఓరల్గా చెప్పేసాం సార్. ఇలాంటి బిట్స్ వచ్చేసరికి మనం కొంచెం పెన్ పెట్టాలి. ఏంటి బిట్ అంటే, కమింగ్ టు ద బిట్, అండ్ ABCD ఆర్ ద 4 ఎలిమెంట్స్ హూ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఆర్ అని కొన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు. ఇందులో ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అడిగాడు సార్. అసలు మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటో ముందు తెలియాలి. రెడ్యూసింగ్ ఏజెంట్ అవ్వాలంటే అక్కడ ఏం జరగాలి సార్? ఆక్సిడేషన్ జరగాలి. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవ్వాలంటే అక్కడ ఏం జరగాలి సార్? రిడక్షన్ జరగాలి. అడిగిన వాల్యూస్ ఏమిచ్చాడు సార్? ABCD అనేవి 4 ఎలిమెంట్స్ అనుకుంటే వాటి యొక్క అడిగాడు సార్, ఏమిచ్చాడు? ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు సార్. ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ అనేవి వరుసగా ఇచ్చాడు. దట్ ఈస్ ద 2.82 అండ్ 2.71 అండ్ మనకి 1.67 అండ్ -2.87. ఇవన్నీ ఏంటి సార్? ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ అన్నాడు. ఇందులో మనకి బిట్ ఏమడిగాడు? విచ్ వన్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అడిగాడు. కాబట్టి మనం ఇక్కడ కాన్సెప్ట్ చేసుకున్నాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడేషన్ జరగాలి. ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. అందులో ఏది ఎక్కువ ఆక్సిడేషన్ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అవ్వాలంటే ఆక్సిడేషన్ జరగాలి. అక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇందులో ఎక్కువ దేనికైతే ఉంటుందో, ఎక్కువ ఆక్సిడేషన్ పొటెన్షియల్ దేనికైతే ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. దట్ ఈస్ ద ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక బిట్ చూసుకున్నట్లయితే, సో ఇలాంటి బిట్లు చిన్న కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే మనకి అయిపోద్ది. సో 8th బిట్ చూడండి సార్ ఒకసారి. ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ABCR అని కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. అండ్ ఆర్డర్ ఆఫ్ ద రెడ్యూసింగ్ పవర్. ఓకే, ముందు బిట్లో మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు సార్. రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు. అవి వరుసగా రాద్దాం. ఎన్ని వాల్యూస్? A అండ్ B అండ్ 3 వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, వరుస రాసినట్లయితే 2.73 అండ్ -1.85 and -1.35. దీస్ ఆర్ ద రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. ఏమి అడిగాడు సార్? ఆర్డర్ ఆఫ్ ద రెడ్యూసింగ్ పవర్ మీన్స్ ఇండైరెక్ట్లీ రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క ఆర్డర్ అడిగాడు. విచ్ వన్ ఇస్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్?
సేమ్ బిట్టు డిఫరెంట్గా అడిగాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ అడిగి అందులో స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అడిగాడు. అందులో ఆక్సిడేషన్ జరగాలి కాబట్టి అందులో ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అది చెప్పేసాం. ఇక్కడ ఏమడిగాడు, రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, అందులో రెడ్యూసింగ్ పవర్ అడిగాడు. ఓకే, క్వైట్ ఆపోజిట్. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్ జరగాలంటే ఏముండాలి, ఆక్సిడేషన్ ఉండాలి. ఆక్సిడేషన్ జరగాలి లేదా ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఉండాలి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. సో ఇందులో ఏదైతే ఉందో దట్ ఈస్ ద లీస్ట్ రెడ్యూసింగ్ తక్కువ వాల్యూ ఏదైతే ఉందో అది ఆక్సిడేషన్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అంటున్నానంటే ఈఎంఎఫ్ సిరీస్లో మనకి ఫస్ట్ ఏమో రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్, తర్వాత లాస్ట్కి ఏమో ఆక్సిడేషన్ రిడక్షన్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్లస్ వాల్యూస్ వస్తాయి, తర్వాత జీరో, తర్వాత మైనస్ వాల్యూస్ వస్తాయి. ఈ దిగునున్న వాటిలన్నీ కూడా ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అని, పైన ఉన్నవన్నీ కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అని చదువుకుంటాం ఈఎంఎఫ్ సిరీస్లో. ఓకే, అందులో చూసుకున్నట్లయితే మనకి ఇందులో బెస్ట్ నెగిటివ్ అనేది ఏమవుతుంది సార్, ఇవి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి అందులో మైనస్ వాల్యూస్ ఆక్సిడేషన్ జరుగుతాయి కదా దీని ప్రకారం. సో ఆక్సిడేషన్ జరిగితేనే మనం రెడ్యూసింగ్ ఏజెంట్ చెప్పగలం. సో రెండు మైనస్ వాల్యూస్ ఉన్నాయి, అందులో ఏది ఎక్కువ మైనస్ వాల్యూ అంటే బి ఈజ్ ద హై నెగిటివ్ వాల్యూ, అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనమాట. ఈ రెండింటిలో పోల్చుకుంటే ఇది బెస్ట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అవ్వాలంటే ఆక్సిడేషన్ ఉండాలని చెప్పాను కదా. సో ఆర్డర్లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది సార్, మనకి ఆ రెడ్యూసింగ్ పవర్ అడిగాడంటే దట్ మీన్స్ ఇందులో ఈ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్లో మనకి ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ బెస్ట్గా యాక్ట్ చేస్తుంది అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ చూసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు కాబట్టి హై వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చాడు కాబట్టి ఇందులో ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ మనం ఈ సిరీస్లో గెస్ చేసి అందులో నెగిటివ్ వాల్యూస్లో ఏదైతే ఎక్కువ ఉండదో దాన్ని ముందుగా పెడతాం సార్. దట్ ఈస్ ద బి ఈజ్ ద బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ దాన్ రిమైనింగ్ టూ వాల్యూస్. ఓకే, దాని తర్వాత ఆబ్వియస్గా ఏమొస్తుంది సార్, సి అండ్ దెన్ ఏ. అర్థమవుతుందా కాన్సెప్ట్? అర్థమైతే ఈజీ. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ పొటెన్షియల్. కాకపోతే ఇక్కడ ఇచ్చింది ఏంటి, రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు, రెడ్యూసింగ్ పవర్ అడిగాడు కాబట్టి డిఫరెన్స్ రివర్స్లో తీసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు, రిడక్షన్ ఏజెంట్ అడిగాడు కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ అడిగాడు కాబట్టి ఈజీగా డైరెక్ట్గా చెప్పేసాం. ఎక్కువ వాల్యూ ఉంటే దాన్ని బట్టి చెప్పేసాం. ఇక్కడ మాత్రం రివర్స్ చేయాలన్నమాట. ఓకే, ఈ రెండు బిట్లు గమనిస్తే మనకి దీన్ని తిప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బిసిఏ దట్ ఈస్ ద ఏ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుంది సార్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఓకే, ఇన్ ద ఎలక్ట్రాలిసిస్ CuSO4 the reaction Cu plus 2 to electrons gives rise to Cu takes place at సింపుల్, వెరీ సింపుల్ సార్. అక్కడ ఏం జరుగుతుంది, కాపర్ ప్లస్ 2 అనేది కాపర్గా మారుతుంది బై గెయినింగ్ 2 ఎలక్ట్రాన్స్. సింపుల్గా గెయినింగ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్ జరిగిందంటే రిడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, అట్ క్యాథోడ్. దట్ ఈస్ ద బి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏం జరుగుతాయి, గెయిన్డ్ బై క్యాటియాన్ అండ్ లాస్ట్ బై యానియాన్. ఓకే, అదే కదా, యానోడ్ దగ్గర ఆక్సిడేషను, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగింది. సో ఆ క్యాటియాన్ అనేది గెయిన్ అవుతుంది, యానియాన్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాలిసిస్లో మనకి గెయిన్డ్ బై క్యాటియాన్, లాస్ట్ బై యానియాన్ అని చెప్పొచ్చు. తిప్పి అడగడానికి డిఫరెంట్గా అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, which metal is dissolve if the cell works Cu gives rise to Cu plus 2 and Az plus Az. సెల్ నోటేషన్ మనం చదవలేం కాబట్టి జస్ట్ ఆ సెల్ కాపర్ ప్లస్ 2 Ag ప్లస్ Az అని చదువుకుంటే సాలిడ్ బ్రిడ్జ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బిట్ ఏమడిగాడు అంటే విచ్ మెటల్ డిజాల్వ్స్ ఇఫ్ సెల్ వర్క్స్, ఆ సెల్ అనేది వర్క్ అయితే ఏ మెటల్ అనేది డిజాల్వ్ అవుతుంది అనుకుంటే మనకి అక్కడ ఆ సెల్ నోటేషన్ రాసినట్లయితే కాపర్ ప్లస్ 2 అండ్ Az ప్లస్ Az. ఓకే, ఇక్కడ ఏం జరిగింది సార్, Ag అనేది Ag ప్లస్గా
లేదా ఏజీ ప్లస్ అనేది ఏజీగా జరిగింది. ఇక్కడ కాపర్ ప్లస్ని కాపర్ అనేది కాపర్ ప్లస్ 2గా జరిగింది. ఓకే, ఖచ్చితంగా ఒక సెల్ నోటేషన్లో లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషను, రైట్ సైడ్ రిడక్షన్ జరుగుతుంది. ఓకే, దీన్ని రివర్స్లో అనుకోకూడదు. మళ్ళీ ఇటు నుంచి ఇటు అనుకుంటే ఆక్సిడేషన్ అయిపోద్ది. మళ్ళీ దీన్ని కానీ ఇటు నుంచి ఇటు అయిపోయిందో రిడక్షన్ అయిపోద్ది. సో ఓకే, ఒక సెల్ నోటేషన్ చెప్పినప్పుడు ఎప్పుడు ఎల్హెచ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. దట్ ఈస్ ద సెల్ నోటేషన్, వన్ ఆఫ్ ద కండిషన్. ఓకే, అందుకు ఆక్సిడేషన్ వాల్యూస్ అనేవి నెగిటివ్లో ఉంటాయి, తక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు రిడక్షన్. ఓకే, ఇప్పుడు మన బిట్ ఏం అడుగుతున్నాడంటే ఈ సెల్ అనేది జరిగితే ఇక్కడ ఏ మెటల్ అనేది డిజాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా ఆక్సిడేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ మెటల్ అనేది డిజాల్వ్ అవుతుంది. కాపర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఏ CuSO4 సొల్యూషన్. అంటే కాపర్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ ఏ CuSO4 సొల్యూషన్. అక్కడ అలా డిప్ చేస్తేనే మనకి ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆ మెటల్ అనేది డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద కాపర్ మెటల్ డిజాల్వ్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద రియాక్షన్, కింద ఇచ్చిన రియాక్షన్లో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అనొచ్చు, అడిగాడు అనుకోవచ్చు. ఓకే, జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఆర్ the oxidation number of chlorine remains unchanged, the oxidation number of hydrogen changes to +1 to 0. ఆల్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ అంటే దాని అర్థం ఏంటి, ఏది కరెక్టో మనం చెప్పాలి. ఓకే, ఆ రియాక్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, జింక్ అనేది ఆక్సిడైజ్ అయ్యింది అన్నాడు సార్. ఆక్సిడేషన్ అయ్యింది అన్నాడంటే ఖచ్చితంగా ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎక్కడి నుంచి అక్కడే ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్. ఫస్ట్ రియాక్టెంట్లో ఏమైంది, జింక్ అనేది 0 ఆక్సిడేషన్ నెంబర్గా ఉంది. మీ రియాక్షన్ ఉంది చూడండి ఒకసారి, మళ్ళీ నేను రాయట్లేదు. ఓకే, గివ్స్ రైజ్ టు తర్వాత జింక్ Zn Cl2 ఉంది. సో దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కట్టాలంటే x+2 × -1 = 0, దేర్ఫోర్ x-2 = 0, దేర్ఫోర్ x = +2. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబరు 0 నుంచి +2కి చేంజ్ అయింది. ఇఫ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్ దట్ ఈస్ ద ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, దాన్ని బట్టి మనం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి, జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత కరెక్ట్ ఆప్షన్. ఓకే, ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ రిమైన్స్ అన్చేంజ్. క్లోరిన్ అనేది అన్చేంజ్ అవుతుందంట చూడండి. సో రియాక్టెంట్లో హెచ్సిఎల్లో ఉన్న క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు, ప్రోడక్ట్లో ఉన్నటువంటి Zn Cl2 ఆక్సిడేషన్ నెంబర్ మనం చెక్ చేసినట్లయితే చేంజ్ అయ్యిందా చేంజ్ అవ్వట్లేదో చూసుకుంటాం. ఓకే, ఇందులో Cl కనుక్కోవాలి కాబట్టి x అనుకుంటాం, +1 = 0. హెచ్ అనేది ఆక్సిడేషన్ నెంబర్ +1 కాబట్టి 0, దేర్ఫోర్ x = -1. ఇక్కడ హెచ్సిఎల్లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -1. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం కనుక్కోవాలి, Cl కనుక్కోవాలి కాబట్టి 2x అనుకుంటాం, ప్లస్ జింక్ +2 ఛార్జ్ = 0, దేర్ఫోర్ 2x = -2, x = -1. దేర్ఫోర్ ఇక్కడి నుంచి ఇక్కడికి అన్చేంజ్, ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ బి ఆల్సో కరెక్ట్. ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ చేంజెస్ టు ఫ్రమ్ +1 to 0. ఓకే, హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +1 నుంచి 0కి మారింది. చూడండి, H2 గ్యాస్ అంటే 0 వస్తుంది. ఇక్కడ HCl కాబట్టి హెచ్ని కొనుక్కోవాలి కాబట్టి -1 అవతలకి వెళ్తే +1 అంటే +1 నుంచి 0కి వచ్చింది. కాబట్టి ఈ 3 ఆప్షన్లు కూడా కరెక్టే. ఓకే, సింపుల్గా ఆక్సిడేషన్ నెంబరు, దాని యొక్క ఆక్సిడేషన్స్ అడిగాడు, సింపుల్గా కట్టొచ్చు. చేంజ్ అవుతున్నాయా లేదా అవ్వట్లేదా, లేదా ఆక్సిడేషన్ జరుగుతుందా రిడక్షన్ జరుగుతుందా అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ గాల్వానిక్ సెల్. ఓకే, ఇక్కడే బాగుంది. ఓకే, ఇన్ ఏ గాల్వానిక్ సెల్ ద ఎనర్జీ చేంజెస్ అక్కర్ యాజ్ ఏ. గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది సార్, ఖచ్చితంగా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ పడకుండా గాల్వానిక్ సెల్ అనగానే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, వాల్టాయిక్ సెల్ అన్న డానియల్ సెల్ అన్న ఇవన్నీ ఒకటే. దిస్ ఈజ్ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ టు ద electrical energy. Option A is the correct answer for the 15th question. Coming to the 16th question, which of the following statements is incorrect about a electrochemical cell? Okay, electrochemical cell ki ఏది ఇన్కరెక్ట్? ఇక్కడ చూడండి ఒకసారి,
ఆక్సిడేషన్ అక్కర్స్ యానోడ్ అండ్ రిడక్షన్ అక్కర్స్ అట్ ద క్యాథోడ్. ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతుంది అన్నాడు. దట్ ఈస్ రైట్. మనకు అడిగింది ఏంటి, ఇన్కరెక్ట్ అడిగాడు, అది ఇన్కరెక్ట్ చూసుకోవాలి. ఓకే, అది ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, ఖచ్చితంగా ఎలక్ట్రోకెమికల్ సెల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఆల్సో రైట్. ఓకే, నెక్స్ట్, సెల్ క్యాన్ వర్క్ ఇండెఫినెట్లీ. ఓకే, సెల్ అనేది వర్క్ ఎలా చేస్తుంది సార్, ఇండెఫినెట్గా చేస్తుంది అంటున్నాడు. మనం ప్రాపర్ వాల్యూస్, ప్రాపర్ ఎలక్ట్రోడ్స్, ప్రాపర్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గానే జరిగితే ఇండెఫినెట్గా జరగదు. సో ఇది ఒక తేలింది. దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్, సి. నెక్స్ట్, డి, సాల్ట్ బ్రిడ్జ్ మెయింటైన్స్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్స్. ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఫంక్షన్స్ కూడా మనం నేర్చుకోవాలి సార్. ఎందుకు సాల్ట్ బ్రిడ్జ్ ఉపయోగిస్తున్నాడో ఆ పాయింట్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. అందులో సాల్ట్ బ్రిడ్జ్గా కొన్ని కెమికల్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తాం, అగార్ అగార్ సొల్యూషన్స్ కానీ అవి ఆ పాయింట్స్ అనేది ఇలాంటి వాటిలో ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఏం మెయింటైన్ చేస్తుంది, ఎలక్ట్రికల్ న్యూట్రలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. మనం అక్కడ ఉపయోగించిన ఎలక్ట్రోడ్స్ యొక్క న్యూట్రలైజ్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ డి ఆప్షన్ అని కూడా కరెక్టే. సో మనకి ఇన్కరెక్ట్ ఆన్సర్గా మనకి ఏం తెలుసుకున్నాం, సి. ఎందుకంటే వర్క్ అనేది డెఫినెట్గా జరుగుతుంది, ఇది ఇండెఫినెట్గా అన్నాడు. సో దట్ ఈస్ ద 16th. నెక్స్ట్ 17th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్టిట్యూట్స్ ద డానియల్ సెల్. మనం ఇందాకే చెప్పాం, కాపర్ జింక్. జింక్ కాపర్ ఈజ్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఆర్ డానియల్ సెల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ voltaic cell. Okay, that is a C option. Next, in the cell zinc Zn+2 and copper +2 copper, ఆ సెల్లో ఏమేమి జరుగుతున్నాయో చూడాలి. కాపర్ గెట్స్ reduced and zinc gets oxidized and zinc gets oxidized and copper gets reduced. ఓకే, చూడండి జాగ్రత్తగా. జింక్ అనేది Zinc+2గా జరిగిందంటే ఏంటి అర్థం, జింక్ గెట్స్ ఆక్సిడైజ్డ్ సింపుల్గా. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. కాపర్ అనేది రెడ్యూస్ అయ్యిందా. ఓకే, చిన్న బుక్ పెట్టాలి, చిన్న కన్ఫ్యూజ్ పడకుండా చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. ఓకే, సెల్ నోటేషన్ ఏమి ఇచ్చాడు చూడండి సార్. జింక్+2 అండ్ కాపర్+2 కాపర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిన్న లాజిక్ ఇక్కడ ఏమవుతుంది సార్, జింక్ కన్వర్ట్స్ టు Zinc+2 అంటే ఏమైంది, ఇది జింక్ అనేది ఆక్సిడైజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, కాపర్+2 కాపర్గా మారింది. అంటే ఏది రెడ్యూస్ అవుతుంది, కాపర్+2 అనేది రెడ్యూస్డ్ అవుతుంది, అంతేగాని కాపర్ కాదు. కాపర్ రెడ్యూస్ అవుతుంది, కాపర్ అనేది కాపర్+2గా మారితే ఆక్సిడైజ్ అయినట్టు. అర్థమైందా, కాపర్+2 అని మెన్షన్ చేయలేదు, వాడు కాపర్ అన్నాడు కాబట్టి మనం కాపర్ అయితే కాపర్+2 అయితేనే రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఏ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత బి ఏమన్నాడు సార్, జింక్ అయాన్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అన్నాడు. జింక్ అనేది ఆక్సిడైజ్ అయ్యింది కదా, జింకే కదా. సో బి ఆప్షన్ రైట్ ఒకటి. అండ్ జింక్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అండ్ కాపర్ అయాన్ గెట్స్ రెడ్యూస్డ్ అన్నాడు. అగైన్ కాపర్ రెడ్యూస్ ఏంటి, కాపర్+2 రెడ్యూస్ అవుతుంది. సో సి ఆప్షన్ రాంగ్. కాపర్ గెట్స్ ఆక్సిడైజ్డ్, ఇక్కడ ఆక్సిడేషన్లో ఏముంది సార్, జింక్ ఉంది. సో కాపర్+2 అనేది రెడ్యూస్ అయింది అంటే కాపర్ అనేది ఆక్సిడైజ్ అవ్వదు. సో ఆక్సిడైజ్ అవ్వాలంటే ఆక్సిడేషన్ సెల్ ఎక్కడ ఉండాలి అంటే కాపర్+2 ఇక్కడ ఉండాలి. కానీ సెల్ వాడు ఎలా ఇచ్చాడు, ఆక్సిడేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు ఉంటుందని తెలుసు. ఆక్సిడేషన్ ఏం జరిగింది, జింక్+2గా మారింది, కాపర్+2 కాపర్గా మారింది. అది రైట్ హ్యాండ్ సైడు క్యాథోడ్ వర్డ్ జరిగింది. క్యాథోడ్ వర్డ్ అంటే రిడక్షన్ జరుగుతుంది. అది మళ్ళీ ఫస్ట్ ఉన్న ఎలిమెంటే, కాపర్+2 అనేది రిడక్షన్ అవుతుంది, అంతేగాని ఇలా అనేది జరగదు. ఓకే, సెల్లో రివర్సిబుల్ అనేది జరగదు కాబట్టి కాపర్ అనేది ఆక్సిడైజ్ అనేది జరగదు. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రాంగ్. సో మనకి బి, జింక్ అయాన్ గెట్స్ ఆక్సిడైజ్డ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, రివర్స్ వేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా సెల్ నోటేషన్లో రైట్ హ్యాండ్స్ ఉన్నది ఎప్పుడు కూడా
రిడక్షనే జరుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్లో ఇప్పుడు కూడా ఆక్సిడేషనే జరుగుతుంది. అవి ఎలిమెంట్స్ అనేవి చూసుకోవాలి. జింక్ ఆక్సిడేషన్ అవుతుందా, జింక్ +2 ఆక్సిడేషన్ అవుతుందా, కాపర్ +2 ఆక్సిడేషన్ అవుతుందా, రిడక్షన్ అవుతుందా అనేది జాగ్రత్తగా ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద 18th క్వశ్చన్. దట్ ఈస్ ద బి ఆన్సర్ ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ద ఎలక్ట్రోకెమికల్ సెల్, ద ఎలక్ట్రాన్స్ ఫ్లో, సింపుల్, యానోడ్ టు క్యాథోడ్, ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. చూడండి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. మన యానోడ్ టు క్యాథోడ్ ఎక్కడ ఉంది? బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 19th క్వశ్చన్. కమింగ్ టు ద 20th క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ కరెంట్ ఫ్లోస్. ఓకే, అగైన్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. యానోడ్ టు క్యాథోడ్ చూడండి, యానోడ్ టు క్యాథోడ్, అవుట్ సైడ్ ద సెల్ అన్నాడు అండ్ ఇన్సైడ్ ద సెల్ అన్నాడు. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఓకే, అవుట్ సైడ్ ద సెల్ అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు కాదు, ఇదే ఆప్షన్. ఇన్సైడ్ ద సెల్ అవుతుంది కదండి, అవుట్ సైడ్ ద సెల్ అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోయాము. అవుట్ సైడ్ ద సెల్, ఇన్సైడ్ ద సెల్ అన్నాడు. సెల్కి అవుట్ సైడ్ ఇన్సైడ్ కాదు, ఇంకా సర్క్యూట్ని చూసుకోవాలి. ఓకే ఓకే, ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ ఇన్ అవుటర్ సర్క్యూట్. ఓకే, సర్క్యూట్లోనే మనకి జరుగుతుంది. ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ అనుకోవచ్చు. ఓకే, అది మాత్రం యానోడ్ టు క్యాథోడేనండి. ఏది? ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది యానోడ్ నుంచి క్యాథోడ్కి ఫ్లో అవుతుంది. కానీ ఎలక్ట్రోలైటిక్ సెల్లో కరెంట్ ఫ్లో అనేది అవుటర్ సర్క్యూట్ ద్వారా, అవుటర్ అనేది యాంపియర్స్ ద్వారా అప్లై చేస్తాం కదండి. అవుటర్ సర్క్యూట్ ద్వారా మనం సెల్ కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్లో మీకు ఆ డయాగ్రామ్ కూడా చూపించాను చూడండి. కరెంట్ యాంపియర్ రూపంలో మనకి అవుటర్ సర్క్యూట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది సార్? క్యాథోడ్ టు యానోడ్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. క్యాథోడ్ టు యానోడ్ డిఫరెన్స్ గమనించాలి. అందుకే 2 బిట్స్ పక్క పక్కన ఇవ్వడం జరిగింది. ఓకే, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది యానోడ్ టు క్యాథోడ్, కరెంట్ ఫ్లో అనేది క్యాథోడ్ టు యానోడ్ ఇన్ అవుటర్ సర్క్యూట్. ఓకే, ఇవి మొత్తం టోటల్ 20 క్వశ్చన్స్. ఇంకా ఇంకో పార్ట్గా చేసి మొత్తం ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిఫరెన్స్ అనేది మనం గమనిస్తాం. నెక్స్ట్ సెల్లో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కట్టడం కొంచెం డెప్త్ పెంచి నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్.